గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులలో చేపల వేటకు వెళ్లవద్దని టేకుమట్ల మండల ఎంపీఓ సురేష్ తెలిపారు. టేకుమట్ల మండల కేంద్రంలోని చలివాగు, మానేరువాగు పరివాహక ప్రాంతాలను టేకుమట్ల ఎస్ఐ గోగికారి ప్రసాద్, ఎంపీఓ సురేష్ పరిశీలించారు. భారీ వర్షాల వల్ల టేకుమట్ల మండలంలో చలివాగు, మానేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోందని, ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, మత్స్యకారులు వాగుల వద్దకు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మానేరు వాగు, చలివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి సాహసం చేయకూడదన్నారు. ప్రజలకు రోడ్లు కానీ, చెరువులు కానీ, వాగులు కానీ ఏదైనా వర్షంచే నీరు రీచ్ అయినట్లయితే తగిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు ఎస్ఐ గారు మరియు పిఆర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో బెల్శాల గ్రామము మరియు ఆర్కేపూర్వి గ్రామాలలో చెరువు మత్తడి పోస్తుండగా ఎస్ఐ గారి సమక్షంలో అక్కడికి వెళ్ళి చేపలు పట్టే వారికి సూచనలు, సలహాలు ఇస్తూ వారిని అక్కడి నుండి బయటికి పంపించడం జరిగింది. చేపలు పట్టే క్రమంలో వారికి చేపలే ముఖ్యం కాదు, మీ జీవితం కూడా ముఖ్యమని చెప్పి అనేటువంటిది కొన్ని ఆదేశాలు కూడా వారికి అనుకూలంగా ఇవ్వడంతో పాటుగా వారిని అక్కడి నుండి పంపించడం కూడా జరిగింది. అలాగే ఆర్కేపూర్వి గ్రామంలో చలివాగు ప్రాంతం నుండి అటు ఒడ్డు ఇటు ఒడ్డు నుండి మొత్తము వాగు నీరు అనేటువంటిది ప్రవహించేటువంటిది వస్తున్న క్రమం లోపల ప్రజలందరూ కూడా అక్కడికి వీక్షించడానికి వస్తున్న దానిపై వారికి అవగాహన కల్పించేసి అక్కడి నుండి వెళ్ళించడం కూడా జరిగింది. గ్రామాలలో డిలాపిడేటెడ్ హౌసెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని పరిశీలించి అందులో ఉన్నటువంటి కుటుంబీకులను ఎత్తైన ప్రదేశంలో రిహాబిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసే విధంగా వారికి ఒక స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ వాటి వద్దకు చేర్చాలనేటువంటి ఉద్దేశంతో వారిని పరిశీలించడానికి పంచాయత్ సెక్రటరీలకు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆసిరెడ్డిపల్లిలో ఒక గృహాన్ని పరిశీలించాము. అంటే పూరి గుడిసె దాన్ని అబ్జర్వేషన్ చేయడం జరిగింది. దాని నుండి వారిని వాళ్ళ రిలేషన్స్కి సంబంధించినటువంటి జనాన్ని అందులోకి పంపించడం కూడా జరిగింది. అలాగే ఇంకా ఎవరైనా అలాంటి డిలాపిడేటెడ్ హౌసెస్ ఏమైనా ఉన్నట్లయితే మా దృష్టికి రావాల్సిందిగా ప్రజలకు కూడా తెలియజేయడం కూడా అక్కడ జరిగింది. 4-5 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా ఎస్పీ గారు కిరణ్ కారే ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది అందరం కూడా అప్రమత్తంగా ఉన్నాము. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఈ భారీ వర్షాల వలన ఆపదలో ఉన్నప్పుడు అత్యవసర సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మండల అధికారులు కూడా అందరూ అందుబాటులో ఉంటూ ప్రజలు ఎవరైనా అత్యవసర సమయంలో ఆయన ఆపదలో చిక్కుకున్న వెంటనే డయల్ 100 కాల్ చేయాలని తెలియజేస్తున్నాము. అట్లాగే రాఘవరెడ్డిపేట టేకుమట్ల బ్రిడ్జి దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిరోజు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నాము. అలాగే చలివాగు ఏరియా అయిన రాఘవరెడ్డిపేట, వెలిశాల, రామకృష్ణపూర్ వాగులలో విజిట్ చేశాము. చేపలు పట్టేవారు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే ఎవరైనా వ్యక్తులు చెట్ల కింద కానీ, కరెంటు స్తంభాలను కానీ ముట్టుకోకూడదని ప్రజలందరం కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాము. ప్రజలు కూడా దయచేసి అధికారుల యొక్క సూచనలను తూచా తప్పకుండా పాటించి వారి యొక్క విలువైన ప్రాణాలను కాపాడుకుంటారని టేకుమట్ల పోలీస్ తరఫున మేము కోరుతున్నాము.